నెల్లూరు నియోజకవర్గంలోని 23 ప్రభుత్వ మున్సిపల్ హైస్కూళ్ల విద్యార్థుల కోసం సుమారు 6 కోట్ల సొంత నిధులతో 2 విడతల్లో మొత్తం 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వీఆర్సీ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువుల గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా వారిలో ఉత్సాహం నింపేందుకు స్వయంగా సైకిల్ తొక్కి సందడి చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీఆర్సీ గ్రౌండ్లో జరిగే తొలి విడత కార్యక్రమంలో 7,000 సైకిళ్లను అందజేస్తున్నామని, రాబోయే దసరా పండుగ కానుకగా 2వ విడతలో మిగిలిన 3,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆడపిల్లలను రోడ్డుపై నడిపించి స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు పడే భయాన్ని గమనించి వారి రవాణా కష్టాలు తీర్చడానికే ఈ సైకిళ్ల పంపిణీ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. పార్టీ లేదా ప్రభుత్వ నిధులతో సమ్మతం లేకుండా నెల్లూరు ప్రజలపై ఉన్న అభిమానంతో తమ కుటుంబం పక్షాన ఈ వ్యయాన్ని ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ప్రిన్సిపల్ వెంకట్రావు, టీడీపీ నాయకులు జహీర్, బాలాజీ, తిరుమల నాయుడు, మైనుద్దీన్, దర్శి హరికృష్ణ, అశోక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ శరణిని. ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నేను వీఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు వీఆర్ స్కూల్లో చదువుకున్నారు. దాని తర్వాత వీఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి వీఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగేపోయే ప్రోగ్రామ్ అండి. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 ఫేజెస్లో. ఫేజ్ 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా ఫేజ్ 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారి దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. వీఆర్ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే పాములు తిరిగేవి, కప్పలు తిరిగేవి. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత అభివృద్ధిగా చేస్తాము, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇంత మంచి టీచర్స్ ఇస్తాము. ఇప్పుడు హై స్కూల్ తీసుకునేటట్టయితే 9th గ్రేడ్ దాకా కూడా నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఒలింపియాడ్ ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతుంది. అసలు ఎవరూ అనుకోలేదు. వీఆర్ స్కూల్ అలా చేసావు, ఈ రేపు ఈవెంట్ కూడా నువ్వు దగ్గరుండి చేయాలి అంటే నేను వచ్చానండి. నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, వీధి తిరుగుతున్నప్పుడు, ఎప్పుడు నేను నెల్లూరుకి వచ్చినా వీధి తిరుగుతాను, సమస్యలు తెలుసుకుంటాను టీడీపీ కార్యకర్తలతో వెళ్ళి. వాళ్ళు ఒకటే అంటున్నారు, అమ్మ మంచి ఫుడ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, టీచర్స్ ఇచ్చారు, కానీ ఆడపిల్లల్ని స్కూల్కి కాలినడకన పంపించాలంటే భయం వేస్తుంది, ఏదైనా ట్రాన్స్పోర్ట్ అన్నా ఇస్తే బాగుంటుంది కదా అని ఎంతోమంది చెప్పారు. నాన్నగారికి చెప్పాము. అండ్ నాన్నగారు ఈరోజు వీఆర్ స్కూల్ ఒక్కటే కాదండి, నెల్లూరులో 23 స్కూల్స్ ఉంటే ఆ 23 స్కూల్స్, హై స్కూల్స్లో పిల్లలకి బైక్ సైకిల్స్ ఇవ్వడం అదొక గొప్ప విషయం. నేను రేపు ప్రోగ్రాం గురించి ఎదురు చూస్తున్నాను. నమస్తే. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్,
సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.